గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. దాని గురించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ లోకి ఒకేసారి 4 బీఆర్ఎస్ కీలక నేతలు చేరబోతున్నారు. ఈ రోజు కాంగ్రెస్ లో చేరబోతున్నారు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు, అలాగే డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఇక రంగారెడ్డి జిల్లాలోనూ బీఆర్ఎస్ కు భారీ షాక్ తగులుతోంది. కాంగ్రెస్ లో చేరబోతున్నారు మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి భార్య సునీతా రెడ్డి. పట్నం మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు వారం రోజుల క్రితం వెళ్ళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసొచ్చారు. ఇప్పుడు పట్నం మహేందర్ రెడ్డి భార్య సునీతా రెడ్డి ఈరోజు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ప్రస్తుతం పట్నం మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నారు. మరోవైపు తీగల కృష్ణారెడ్డి ఆయన కోడలు అనితారెడ్డి కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలుచుకోలేదు. ఈ నేపథ్యంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా ఆపరేషన్ ఆకర్షణ కాంగ్రెస్ చేపట్టింది. త్వరలోనే ఎమ్మెల్యేలను కూడా చేర్చుకోవాలి అనే వ్యూహంలో కాంగ్రెస్ ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ఎన్ని గంటలకు వీళ్ళంతా కాంగ్రెస్లో చేరే అవకాశం ఉంది? పట్నం మహేందర్ రెడ్డి భార్య కాంగ్రెస్లో చేరుతున్నారు. మరి పట్నం మహేందర్ రెడ్డి కూడా బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్లో చేరే అవకాశాలు ఉన్నాయా? అలాగే బొంతు దంపతులకు ఎటువంటి హామీ కాంగ్రెస్ నుంచి లభించినట్టుగా తెలుస్తోంది? కాంగ్రెస్ లో నేడు బీఆర్ఎస్ కీలక నేతలు కూడా చేరున్నారు. దీనికి సంబంధించి ముందుగా గ్రేటర్ హైదరాబాద్ సంబంధించినటువంటి నేతలు కొంతమంది, అంటే ప్రస్తుతం డిప్యూటీ మేయర్ గా పనిచేస్తున్నటువంటి మోతే శ్రీలత శోభన్ రెడ్డి దంపతులతో పాటు అలాగే మాజీ మేయర్ గా పనిచేసినటువంటి బొంతు రామ్మోహన్ దంపతులు సైతం కూడా నేడు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఇదే కాకుండా ఒకవైపు అటు రంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి తీగల కృష్ణారెడ్డి ఆయన కోడలు అనితారెడ్డితో పాటు ఒకవైపు కూడా పట్నం సునీతారెడ్డి కూడా ఒకవైపు మహేందర్ రెడ్డి సతీమణి పట్నం సునీతారెడ్డి సైతం కూడా కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారు. వీరంతా మధ్యాహ్నం 1 గంటలకు అటు గాంధీ భవన్ లో అటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ ఉంటే అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఇప్పటికీ ఒకవైపు జిహెచ్ఎంసీ పరిధిలో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. దీనికి సంబంధించి జిహెచ్ఎంసీ పైన పట్టు పెంచుకోవాలని చెప్పి కూడా కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షణ కూడా మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఎవరైతే ఇతర పార్టీలు అంటే బీఆర్ఎస్ లో ఒకవైపు కూడా అసంతృప్త ఉన్నారో ఆ నేతలందరికీ కూడా గాలం వేసి ముందుగా పార్టీలో, ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలకు ముందు చేర్చుకోవడం, అలాగే పార్లమెంటు ఎన్నికల అనంతరం ఒకవైపు కూడా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి ముందుగా ఆపరేషన్ ఆకర్షణ కూడా వేగవంతం చేసిందని చెప్పాలి. ఇందులో భాగంగానే ఒకవైపు ఇప్పటికే అటు మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ కాంగ్రెస్ గూటికి చేరారు. ఆయననే ఒకవైపు కూడా ప్రస్తుత డిప్యూటీ మేయర్ గా ఉన్నటువంటి మోతే శ్రీలత శోభన్ రెడ్డికి సంబంధించి వాళ్ళను కూడా జాయిన్ చేసే పనిలో ఒకవైపు ఆయన ఉంటే, మరోవైపు మాజీ డిప్యూటీ మేయర్ అటు బీఆర్ఎస్ అధినేత కానివ్వండి కేటీఆర్ సంబంధించి ఎంతో సౌమ్యుడు అలాగే చాలా దగ్గరగా అనుకున్నటువంటి బొంతు రామ్మోహన్ సైతం కూడా ఒకవైపు కారు దిగి ఒకవైపు కాంగ్రెస్ గూటికి అయితే చేరున్నారు. మరొక వైపు రంగారెడ్డి జిల్లాకు సంబంధించి రంగారెడ్డి జిల్లాలో సైతం కూడా పార్టీని చాలా పటిష్టం చేయాలి, పార్టీ బలోపేతం చేయాలి. ఎందుకంటే రంగారెడ్డి జిల్లా మొత్తం కూడా నగరానికి చుట్టుపక్కల వ్యాపించి ఉంటుంది కాబట్టి ఆ జిల్లాకు చెందినటువంటి నేతల్ని సైతం కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని వైపు కాంగ్రెస్ అక్కడి జిల్లా నేతలను కూడా ఆకర్షిస్తుంది. ఇందులో భాగంగా వైపు పట్నం దంపతులకు సంబంధించి పట్నం సునీతారెడ్డి ఒకవైపు కూడా అస్తంగూటికి చేర్చుకుంటున్నారు. ఇవి ప్రస్తుతం వికారాబాద్ యొక్క జడ్పీ చైర్పర్సన్ గా ఉన్నారు. అలాగే పట్నం మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు ఇద్దరు వెళ్ళి కలిసినప్పటికీ ఈ రోజు ఒకవైపు అటు గాంధీ భవన్ లో నేత తీగల కృష్ణారెడ్డి గతంలో మేయర్గా పనిచేశారు. కూడా ఒకవైపు కూడా పార్టీలో ఈ రోజు చేరబోతున్నారు. ఆమె ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాకు సంబంధించి చైర్పర్సన్ గా ఉంది కాబట్టి ఆమె సైతం కూడా ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. మొత్తం 4 నేతలు, కీలకమైనటువంటి నేతలు ఈ రోజు అటు కాంగ్రెస్ లో చేరడం అనేది ప్రస్తుతం చర్చనీయాంశం మారింది. ఎందుకంటే ఒకవైపు అటు బీఆర్ఎస్ కి ఇప్పటికే వరుస శాఖల మీద శాఖలు తలుపుతాయి, ఒకవైపు ఇప్పటికే కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు, చాలా మంది ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఫిరాయింపుల పరిధిలోకి రాకుండా ఉండే విధంగా ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి చేర్చుకోవడానికి, అంటే పెద్ద మొత్తంలో చేర్చుకోవడానికి కాంగ్రెస్ ప్లాన్ చేస్తోందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మొన్న ఒక ఎంపీ కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న పరిస్థితి కనిపిస్తోంది, వెంకటేష్ నేత. ఇప్పుడు వరుసగా బీఆర్ఎస్కి చాలా నమ్మిన వ్యక్తులుగా ఉన్నటువంటి నేతలే కాంగ్రెస్లో చేరటం అనే విధంగా చూడాలి. పైగా పట్నం మహేందర్ రెడ్డికి ఎన్నికలకు ఒక 2-3 నెలల ముందే ఆయన్ను మంత్రి క్యాబినెట్లో కూడా తీసుకున్నారు, మంత్రి పదవి కూడా కట్టబెట్టారు. ఇప్పుడు ఆయన భార్య
కాంగ్రెస్లో చేరుతూ ఉండటం, పట్నం మహేందర్ రెడ్డి కూడా త్వరలో కాంగ్రెస్లో చేరుతారనే వార్తలు రావటం, సో ఇవన్నిటిని బీఆర్ఎస్ ఏ విధంగా తీసుకుంటోంది? డెఫినెట్ గా ప్రస్తుతం పట్నం మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి ముందుగా ఆయన సతీమణి ఒకవైపు కూడా పార్టీలో చేరుతున్నారు. దీనికి సంబంధించి పట్నం మహేందర్ రెడ్డి గత కొంతకాలంగా బీఆర్ఎస్ లో కూడా ఒకవైపు అసంతృప్తిగానే ఉన్నారు. ఈ అసంతృప్తి పూర్తిగా వెలగక్క ముందే అటు రంగారెడ్డి జిల్లాలో చాలా మంది మహేందర్ రెడ్డి తీసుకొని అటు కాంగ్రెస్ లో కలుస్తారని చెప్పి కూడా అసెంబ్లీ ఎన్నికలకు ముందే పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో ఇది గ్రహించినటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చివరి 3 నెలల పాటు కూడా ఒకవైపు మహేందర్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు. ఈ నేపథ్యంలో అప్పుడు ఆగిపోయినటువంటి వలసలు ఏవైతే ఉన్నాయో మరోపక్క మంత్రిగా ఇచ్చారు, కానీ అక్కడ తాండూరుకు సంబంధించినటువంటి సీటు మహేందర్ రెడ్డికి ఇవ్వకపోవడంతో తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయారు. మొన్న వచ్చినటువంటి రిజల్ట్స్ ఏదైతే ఉందో తాండూరులో సైతం ఒకవైపు కూడా కాంగ్రెస్ గెలిచింది. అక్కడ నిలబడ్డటువంటి రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి ఓడిపోవడంతో కూడా అక్కడ మహేందర్ రెడ్డి ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ కు సపోర్ట్ చేశారన్న ఆరోపణలు కూడా ఆయన మీద ఉన్నాయి. కాబట్టి ఆయన కాంగ్రెస్ గూటికి వెళ్తారని ముందు నుంచి ప్రచారం జరుగుతుంది. కాబట్టి ఆయనకు సంబంధించి అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఉన్నారు కాబట్టి ప్రస్తుతం ఆయన సతీమణి అయితే పార్టీలో చేరుతున్నారు. మరోవైపు తీగల కృష్ణారెడ్డి సైతం కూడా మొన్న టికెట్ ఆశించారు. సబితా ఇంద్రెడ్డి మహేశ్వరం నుంచి ఒకవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండడంతో ఆయనకు టికెట్ దక్కలేదు. దీంతో ఆయన కూడా పార్టీ మారతారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో మొన్న రేవంత్ రెడ్డి కొద్ది రోజుల క్రితమే రేవంత్ రెడ్డిని సచివాలయంకు వెళ్లి కలిశారు. ఈ రోజు పార్టీలో కూడా చేరన్నారు. మరోవైపు ఇటు బీఆర్ఎస్ కు సంబంధించి నగరానికి సంబంధించినటువంటి నేతలు చాలా కాలంగా అటు బొంతు రామ్మోహన్ ఇటు ఉప్పల్ టికెట్ ఆశించారు. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు సైతం ఉప్పల్ టికెట్ ఇవ్వకపోను, క్యాండిడేట్ మార్చినప్పటికి కూడా ఇవ్వకపోను ఒక్కసారి ఆగ్రహంతో రగిలిపోతున్నటువంటి బొంతు రామ్మోహన్ సైతం కూడా కాంగ్రెస్ పార్టీకి అయితే చేరున్నారు. మరోవైపు మోతే శ్రీలతారెడ్డి ఇటు సికింద్రాబాద్ సంబంధించినటువంటి టికెట్ కానివ్వండి, మరి తనకు పార్టీలో ఒకవైపు కూడా పూర్తి స్థాయిలో ఒకవైపు కూడా మర్యాద దక్కట్లేదు, తనకు సరైనటువంటి గౌరవం లేదని చెప్పినప్పటికీ బీఆర్ఎస్ అధిష్టానం పట్టించుకోకపోవడంతో కూడా ఈ రోజు వీళ్ళందరూ కూడా పార్టీలు అయితే చేరేందుకు కూడా సిద్ధమైన. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఒకవైపు జిహెచ్ఎంసీ కానివ్వండి, ఎక్కడైతే వీక్ గా ఉందో రంగారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఏదైతే ఉందో దాని మీద కన్నేసి అక్కడ ఉన్నటువంటి నేతలను చేర్చుకునే పనులు అయితే పడింది. చాలా మంది ఎమ్మెల్యేలు ఒకవైపు సంబంధించి 2/3 కూడా ఒకవైపు చేర్చుకొని ఎటువంటి న్యాయపరమైనటువంటి చిక్కులు లేకుండా వారి మీద వేటు పడకుండా కూడా కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. మరి ఈ ఆపరేషన్ ఆకర్ష్ ఏదైతే ఉందో ఒకవైపు పార్లమెంట్ ఎన్నికల అనంతరం మరింత వేగవంతం చేసి పూర్తి స్థాయిలో గతంలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి 2/3 బీఆర్ఎస్ తీసుకుంది, అదే విధంగా కూడా బీఆర్ఎస్ నేతల్ని తాము కూడా తీసుకునేందుకు సిద్ధంగా ఒకవైపు కూడా కాంగ్రెస్ పార్టీ కింద గ్రౌండ్ వర్క్ చేస్తుందని చెప్పి కూడా ఒకవైపు పార్టీలో చర్చ కొనసాగుతుంది. రైట్ శ్రీధర్, గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. కాంగ్రెస్ లోకి ఒకేసారి 4 బీఆర్ఎస్ కీలక నేతలు చేరబోతున్నారు. ఈరోజు కాంగ్రెస్ లో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు చేరబోతున్నారు. అలాగే డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. రంగారెడ్డి జిల్లాలో కూడా బీఆర్ఎస్ కు భారీ షాక్ తగులుతోంది. కాంగ్రెస్ లో చేరబోతున్నారు పట్నం సునీతారెడ్డి. వారం రోజుల క్రితం పట్నం మహేందర్ రెడ్డి, పట్నం సునీతారెడ్డి ఇద్దరు కూడా వెళ్ళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వచ్చారు. మరోవైపు తీగల కృష్ణారెడ్డి ఆయన కోడలు అనితారెడ్డి కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలుచుకోలేదు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా గ్రేటర్ పరిధిలో పూర్తిగా బలపడాలి అని కాంగ్రెస్ భావిస్తుంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ నుంచి చేరికలను ప్రోత్సహిస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేపింది. త్వరలోనే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్లో చేరుతారు అనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతానికి మాత్రం ఇది బీఆర్ఎస్కి పెద్ద షాక్గానే చెప్పుకోవాలి అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.